బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల పుణ్యక్షేత్రంలో ఘోర అపచారం జరిగింది. తిరుమల కొండకు భక్తులు కాలినడకన వెళ్లే అలిపిరి పాతాల వద్ద శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని టీటీడీ నిర్లక్ష్యంగా పడేసింది. మలమూత్రాలు, మద్యం బాటిల్స్ సమీపంలో నిర్లక్ష్యంగా శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పడివేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. హైందవ ధర్మం పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విగ్రహం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని భూమన ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్ల విగ్రహాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మండిపడ్డారు. అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ కారు పార్కింగ్ వద్ద విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారని ఫైర్ అయ్యారు. తక్షణమే టీటీడీ చైర్మన్, పాలక మండలి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించాలి. హిందుత్వ సంఘాలు, మఠాధిపతులు, పీఠాధిపతులు మేల్కోవాలి అని భూమని సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడ బీరులు, గాంధీ బాటళ్ల మధ్యన, తాగుబోతుల మధ్యన శ్రీ మహావిష్ణువు విగ్రహం దిక్కు లేకుండా ఉండేటువంటి పరిస్థితి. ఇంతకంటే అపచారం మరొకటి ఉన్నదా? ఇంతకంటే దైవద్రోహం మరొకటి ఉన్నదా? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికే ఇంతకంటే నేరం మరొకటి లేదు, ఇంతకంటే ఘోరం మరొకటి లేదు, ఇంతకంటే దైవద్రోహం మరొకటి లేదు, ఇంతకంటే హిందూ ధర్మం మీద దాడి మరొకటి లేదు. టీటీడీ స్థలంలో వెంకటేశ్వర స్వామి ఆలయ పాదాల ప్రాంగణం దగ్గర శ్రీ మహావిష్ణువు ఈ రకంగా ఇక్కడ దారిన పోయే వాళ్ళందరూ మూత్రాలు వదలటము, అక్కడ తాగుబోతులు, బీరు బాటిళ్ళు, గాంధీ బాటిళ్ళు, బిర్యానీ బాటిళ్ళు ఈ మధ్యన స్వామి పడేసినారు అని అంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదు. సిగ్గుపడాలి రాష్ట్ర ప్రభుత్వం, సిగ్గుపడాలి ఈ పాలక మండలి చైర్మన్, పాలక మండలి. ఇంతకంటే దారుణము, పాపము మరొకటి లేదు.